ఇద్దరు బస్ డ్రైవర్స్ ఉన్నారంట. ఒక బస్ డ్రైవర్ ఏమో గవర్నమెంట్ బస్ డ్రైవర్ అంట, ఇంకొక బస్ డ్రైవర్ ఏమో ప్రైవేట్ బస్ డ్రైవర్ అంట. వీరిద్దరూ ఒక ఊరు నుంచి వారి యొక్క ప్రయాణము ప్రారంభించారంట. ముందుగా గవర్నమెంట్ బస్ డ్రైవర్ మార్గంలోనికి వెళ్ళిపోయాడంట. అలా వెళ్తూ ఉండగా ఆలస్యంగా ప్రారంభమైన ప్రైవేట్ బస్ డ్రైవర్ ఈ యొక్క గవర్నమెంట్ బస్ని క్రాస్ చేసుకొని వేగంగా వెళ్ళిపోయి గమ్యములకు చేర్చబడిన తరువాత, అంటే ప్రైవేట్ బస్సు గమ్యానికి చేర్చబడిన అరగంటకి గవర్నమెంట్ బస్సు వచ్చిందంట. వెంటనే ఈ యొక్క ప్రైవేట్ బస్ డ్రైవర్ అహంకారంతో గర్వంతో అనడంట గవర్నమెంట్ బస్ డ్రైవర్ను చూసి, నీకు రోషం రావట్లేదా? నిన్ను చూసావా ఎంత వేగంగా క్రాస్ చేసుకొని వచ్చి నిన్ను ఓడించేశాను, నీకు రోషం రావటం లేదా? నీకు వేగంగా వాహనం తోలటం రావటం లేదా అంటే ఒక చిన్న చిరునవ్వుతో గవర్నమెంట్ బస్ డ్రైవర్ ఇలా మాట్లాడాడంట. ఏమిటి అంటే, నేను గవర్నమెంట్ చేత నడిపింపబడుతున్న డ్రైవర్ని. నా ప్రయాణానికి ఒక నిర్దిష్టమైన ప్రారంభం, నిర్దిష్టమైన గమ్యస్థానం, నిర్దిష్టమైన గమ్య సమయం ఉంది. నీకులాగా వేగాన్నే ఆధారం చేసుకొని నేను ప్రయాణం చేయలేను. నీవు నీ ఆధీనములో ఉన్న వ్యక్తివి, నేను గవర్నమెంట్ ఆధీనములో ఉన్న వ్యక్తిని. నా ప్రయాణము క్షేమముగా ఉండాలంటే ఒక నిర్దిష్టమైన సమయం నాకు ఖచ్చితంగా ఉంటుంది. వేగంగా వెళ్ళటానికి లేదు. ఒకవేళ నేను వేగముగా వస్తే యాక్సిడెంట్లు జరగవచ్చేమో. అనేక మంది ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఒకవేళ ఆలస్యంగా వస్తే ప్రయాణికుల యొక్క పనులు ఆలస్యమైపోవచ్చేమో. అందుకనే గవర్నమెంట్ నాకు ఒక సమయ పాలన ఇచ్చింది. ఏమిటి? ఈ సమయంలో నువ్వు బయలుదేరాలి, ఖచ్చితంగా ఈ సమయం లోపు రాకూడదు, ఈ సమయానికే నీవు రావాలి. గమనించండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క కార్యాలు ఆలస్యమని భావించి నీ ఎదుటివారిని చూచి నువ్వు బాధపడుతున్నావేమో. నీ జీవితంలో విజయము ఎందుకు ఆలస్యం అవుతుంది? అది ఆలస్యము కాదు, అది సమయ పాలనలో నడిపింపబడుతున్న కృప. ఈ సమయంలో నీకు కృప దొరికితేనే అది నీకు ఉపయోగకరముగా ఉంటుంది. ఈ సమయంలో నీ కార్యం జరిగితేనే నీవు ఆరోగ్యముగా ఉంటావు, క్షేమముగా ఉంటావు. లేదా అహంకరించి పడిపోవచ్చు, లేదా అవిశ్వాసంతో పడిపోవచ్చు. అందుకే దేవుడు ఒక సమయ పాలనని ఇచ్చి సరి అయిన సమయం కోసం చూస్తున్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, 31వ కీర్తన 15వ మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవితంలో జరగవలసిన ప్రతి పని నీ చేతుల్లో ఉన్నవి. నీకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా నన్ను నిలబెట్టాలో, నీకు తెలుసు నన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా నడిపించాలో. గమనించాలి, నీ ఇరుగువారో పొరుగువారో నీ బంధుమిత్రుల్లో నీవారో నిన్ను హేళన చేస్తూ నీకు వేగముగా రావటం రాదు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీవు నిదానస్తుడు అంటున్నారో చెప్పు వారికి, నేను యేసు క్రీస్తు అనబడిన గవర్నమెంట్ చేత నడిపింపబడుతున్న వాడిని. నా జీవిత ప్రయాణమును నిర్దిష్టమైన వేగంతో చేయాలని చెప్పి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. గవర్నమెంట్ బస్ డ్రైవరే, మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డ బస్ డ్రైవరే ఒక నిర్దిష్టమైన సమయంలో నడవాలి అని ఒక రూల్ పెడితే, నీవు పరలోక సంబంధమైన అధికారము చేత నడిపింపబడుతున్న వ్యక్తివి. నీ జీవితంలో ఏది అనుమతింపబడాలో, ఎప్పుడు ఎలా ఎక్కడ ఏది జరిగింపబడాలో దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నువ్వు అనాలి, నిన్ను హేళన చేస్తున్న వారిని చూచి, నా కాలగతులు యేసుక్రీస్తు ప్రభు వారి చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. ఆమేన్. అందుకే గమనించాలన్నమాట, మీలో ఎవరైనా ఆలస్యాన్ని చూచి భయపడవద్దు. దేవుడు నిన్ను అవమానపరచాలని అస్సలు అనుకోవటం లేదు. దేవుడు నిన్ను ఏ మాత్రం కూడా అవమానపరచాలని ఆయన అసలు అనుకోడు కూడా. నిన్ను అభివృద్ధి చేయాలని ఆయనకి తెలుసు, నిన్ను బలపరచాలని ఆయనకి తెలుసు. ఆయనే నిన్ను నన్ను బలపరచగలడు, అభివృద్ధి చెయ్యగలడు, కలిగిన శక్తిమంతుడు ఆయనే. కానీ ఒక నిర్దిష్టమైన వేగం,
ఒక నిర్దిష్టమైన సమయం ఉంది కనుక మన కాల గతులు ఆయన చేతుల్లో ఉన్నాయి కనుక భయపడకండి. ఆయనకు తెలుసు మనల్ని ఎలా నడిపించాలో. నీ దృష్టిలో సమయం అయిపోయి ఉండొచ్చేమో, నీ దృష్టిలో పడిపోయి ఉండొచ్చేమో, నీ దృష్టిలో అయిపోయి ఉండొచ్చేమో. ఆయన దృష్టిలో ఏది అయిపోలేదు, ఏది పడిపోలేదు. పడిపోయిన పునాదును తిరిగి బాగు చెయ్యగలిగిన సమర్థుడైన ఆయన మీద విశ్వాసం ఉంచుకోండి. గొప్ప ఆశీర్వాదం మనం అందరం కళ్ళారా చూచిదము గాక. ఆమేన్.